At Sun, our priority is to support students' dreams and hobbies. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ కాలేజీలో 3 లోట్ల మద్యం ఉంది అంటూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎమ్మెల్యేగా తనకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తన హత్యకు కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గత 15 నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తనపై కక్ష కట్టి మరీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కావలి ఎమ్మెల్యేగా 10 ఏళ్ల పాటు ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి తన అవినీతి అక్రమాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి తనను క్వారీ వ్యాపారం ఉంది అన్న కావ్య కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గానికి సంబంధం లేని ఉదయగిరిలో ఉన్న క్వారీ మీద అధికారులతో దాడి చేయించారని, న్యాయస్థానం వైసీపీ హయాంలోనే తనకు క్లియరెన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. 143 కోట్ల రూపాయల పెనాల్టీలు నాకు విధిస్తే దానికి నేను ఆన్సర్ ఇస్తే, లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే, నేను అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్, అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమని ఇస్తే, ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా, వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలికి వచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే. ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్. ఈరోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ప్రజలు చిత్కరించుకుంటుంటే తట్టుకోలేని ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిలో శాంతి భద్రతల విఘాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కావలిలో రౌడీ షీటర్లు సంస్కృతిని పెంచి పోషించిందే ప్రతాప్ కుమార్ రెడ్డి అని పేర్కొన్న కావ్య కృష్ణారెడ్డి డ్రోన్ కెమెరాలతో తన కదలికలను పసిగట్టే ప్రయత్నం చేశారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి కాకాని మద్దతివ్వడం సిగ్గుచేటన్నారు. హత్య రాజకీయాల్లో ఆరితేరిన కాకాని ప్రతాప్ రెడ్డిలు ఇద్దరు కల్తీ మద్యం ముద్దాయిలు, దొంగలు అని విమర్శించారు. తనపై ఒక్కటంటే ఒక్క కేసు లేదని, అదే కాకాని మీదైతే 14 కేసులు, కాకాని ప్రతాప్ కుమార్ రెడ్డి 8 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని కావ్య విమర్శించారు. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నీతిమంతుడైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఎస్వి రంగారావు చనిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఒక్కసారి దీన్ని కూడా పరిశీలించిన ఆయన, ఒక్కసారి ఆ మనీ స్కామ్ గురించి ఒక్కసారి పరిశీలించి ఆ లబ్ధిదారులకి జరిగిన నష్టంలో ఎవరి హయాంలో జరిగింది, ఎవరి హయాంలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ప్రతాప్ రెడ్డి అనుచరులు, వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఇప్పుడు కూడా ఉన్నారు నాయన. ఆ సర్పంచుల ఆధ్వర్యంలో నాయన జరిగిందంతాను. ఆ సర్పంచులు కూడా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఎవరు దీనికి వెనకుండా ఇప్పుడు నడిపించారో ఒక్కసారి ఇద్దరం కూర్చున్నారా, రా నాయన కావలికి రా, రమ్మనే పిలుస్తున్నాను నేను. కాకుమూరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలరు నాయన, జగన్ కూడా తీసుకురా. నీ అవినీతి బాగోతాం, నీ మిత్రుడు బాగోతాం, లెక్కర కేసుల కాంచి ఓపెన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానైనా. నేను ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా సేవ చేయాలని వచ్చా. సేవ చేద్దామని చూస్తుంటే మీకు కావాల్సింది సేవ కాదు, ప్రజల్ని రెచ్చగొట్టాలి, ప్రజలకి లేదో లేనిపోని చెప్పి మాలో అనైక్యతను తేవడానికి ప్రయత్నం చేస్తున్నారో తెలిసినప్పటికీ కూడా 1.5 సంవత్సరం నుంచి చాలా సహనంతో వెయిట్ చేశా. ఇక్కడి నుంచి ఆగే ప్రసక్తి లేదు.